హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ క్రేజీ గర్ల్ శాండీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ టు క్రేజీ గర్ల్ శాండీ వ్లాగ్స్. పానీపూరి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి పానీపూరి అంటే చాలా ఇష్టం. అదే పానీపూరి మన ఇంట్లో మనం చేసుకొని తింటే ఇంకా సూపర్గా ఉంటుంది కదా. సో పానీపూరి తయారు చేసేసుకుందామా? పానీపూరి కోసం ఒక కప్పు పుదీనా అండ్ కొత్తిమీర, ఒక కప్పు, దాంట్లో ఒక 2 పచ్చిమిర్చి తుంచి వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక అల్లం ముక్క వేయాలి. నా దగ్గర అల్లం ముక్క లేనందుకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. దానిని మెత్తగా కొన్ని వాటర్ వేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బౌల్ తీసుకొని దాంట్లో మిక్సీ పట్టుకుంది ఒక బౌల్లో వేసేసుకోవాలి. దాంట్లో కొన్ని వాటర్ యాడ్ చేయాలి. నెక్స్ట్ దాంట్లో వచ్చేసి ఉప్పు, కారం, చాట్ మసాలా వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. అండ్ దీంట్లోకి చింతపండు కూడా వేసుకోవాలి. చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని మనం ఫస్టే నానబెట్టుకొని తర్వాతకు ఆ చింతపండు వాటర్ని కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. దీంట్లో యాడ్ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఉప్పు, కారం ఏదైనా తక్కువ అయితే వేసుకోవాలి. అండ్ దీంట్లో చాట్ మసాలా కూడా వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పూరీల కోసం నేను రెడీమేడ్ పూరీస్ ఉంటాయి కదా, మనకు షాప్లో దొరుకుతాయి కదా, వాటిని నేను తీసుకుంటున్నాను. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడకాక దీంట్లో ఈ పూరీలను వేసుకొని మంచిగా వేయించుకుంటున్నాను. చూడండి పూరీలు అయితే ఎంత పొంగుతున్నాయో, ఎంత బాగా పొంగుతున్నాయో, చాలా బాగుంది కదా. రియల్గా చూసి బెలూన్ బాల్ లాగా కనిపిస్తున్నాయండి. నిజంగా పూరీలు అయితే చాలా బాగా పొంగాయి. అలాగే మిగతా అన్ని పూరీలు కూడా ఫ్రై చేసి పెట్టుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చాయో పూరీలు, మంచిగా వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి దీంట్లోకి చాట్ రెడీ చేసుకోవాలి కదా. సో చాట్ కోసం నేను నార్మల్గా మనం పానీపూరి అంటే బఠానీలతో, ఎల్లో బఠానీ అండ్ ఆలుతో తింటాం కదా, బట్ నేనైతే శనగపప్పుతో తిందామనేసి ఈసారి శనగపప్పుతో ట్రై చేశాను. కానీ ఎలా వస్తుందో టేస్ట్ అని అనుకున్నాను కదా, సూపర్గా వచ్చిందండి టేస్ట్ అయితే. సో దీనికోసం అయితే శనగపప్పును ఒక 5-6 అవర్స్ నానబెట్టుకొని తర్వాతకు దానిని ఉడకబెట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, చాలా మెత్తగా ఉడకబెట్టుకోవాలి. మెత్తగా ఉడకబెట్టుకున్నాక చాట్ రెడీ చేసుకోవడానికి రొట్టెల పెంక ఉంటుంది కదా, దాన్ని స్టవ్ పైన పెట్టుకొని ఉడకబెట్టుకున్నటువంటి శనగపప్పును దీంట్లో వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని, మన దగ్గర కరివేపాకు ఉంటుంది కదా, ఎండిపోయింది ఆర్ పచ్చిది, కొంచెం ఇలా చిన్నగా చేసి వేసుకొని పప్పు గుత్తితో ఒకసారి మొత్తం స్మాష్ చేసుకోవాలి. ఎక్కువ చేసుకోవద్దు, లైట్గా చేసుకొని దాంట్లో కారం, పసుపు, చాట్ మసాలా, ఉప్పు వేసుకొని ఒకసారి కలిపేసుకొని మొత్తం దగ్గర పడకుండా కొంచెం వాటర్ ఉన్నప్పుడే మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీంట్లో వచ్చేసి కొత్తిమీర అండ్ ఆనియన్స్ కూడా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన చాట్ కూడా రెడీ అయిపోయింది. పానీపూరీలు రెడీ అయిపోయాయి అండ్ దాంట్లోకి వాటర్ కూడా రెడీ అయిపోయింది కదా. సో పానీపూరి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? ప్రతి ఒక్కరికి ఇష్టమే కదా పానీపూరి అంటే. మరి మీలో ఎంతమందికి పానీపూరి అంటే ఇష్టమో కామెంట్ చేయండి. పానీపూరి ఇష్టమైన వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పానీపూరి బండి దగ్గర ప్రతి ఒక్కరు తోడ ప్యాజ్ దాలో భయ్యా అని మాత్రం పక్కా అంటారు కదా. పానీపూరి అయితే టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందండి, నిజంగా చెప్తున్నాను. శనగపప్పుతో ఫస్ట్ టైం ట్రై చేశాను నేను తినడం అండ్ ఇంట్లో చేయడం కూడా ఇదే ఫస్ట్ టైం. పూరి బాగా పొంగింది, చాట్ బాగా వచ్చింది, ఈ వాటర్ కూడా మంచిగా సరిపోయింది. మొత్తం అన్నీ కలుపుకొని ఆనియన్ పెట్టుకొని తింటే సూపర్గా ఉంది అండి పానీపూరి టేస్ట్ అయితే. మీరు కూడా మీ ఇంట్లో ఒక్కసారి శనగపప్పుతో ట్రై చేసి మీ పిల్లలకు తినిపియండి. ఎప్పుడు ఆలు అండ్ బఠానీనే కాకుండా ఇలా ఒకసారి ఈ శనగపప్పుతో ట్రై చేసి చూడండి, సూపర్గా వచ్చింది పానీపూరి అయితే. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు, లైక్ చేయడం లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ క్రేజీ గర్ల్ శాండీ వ్లాగ్స్. మీరు కూడా పానీపూరి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.